సరే చాలామంది ఈ చనిపోయిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకి ఎన్ని రోజులకి ఇన్సూరెన్స్ రాని కేసులు చాలా పెరుగుతున్నాయి ఈ మధ్య. అట్లాంటి కేసుల్లో ఏంటి పరిష్కారం? సార్ ఇప్పుడు ఇన్సూరెన్స్ మనం ఎప్పుడైతే కడుతున్నామో హ్మ్. కడుతున్నప్పుడే సర్టన్ కండిషన్స్ ఉంటాయి. హ్మ్. ఆ కండిషన్స్లో గనక వ్యక్తి చనిపోయిండు, ఆ లీగల్ ఆబ్లిగేషన్స్ ఏమీ లేవు. ఇప్పుడు కొందరు తాగి డ్రైవ్ చేసి చనిపోతారు. వాడు ఆల్కహాలిక్ కండిషన్లో గుద్దినాడని చెప్పి తెలిస్తే ఇన్సూరెన్స్ రిపోర్ట్ ఇన్సూరెన్స్ రాదు. అవును. వీళ్ళు ఎప్పుడైతే వ్యక్తి చనిపోయాక ఇమీడియట్గా పోస్ట్ మార్టం కండక్ట్ చేస్తారు. పోస్ట్ మార్టంలో ఆయన ఆల్కహాల్ తీసుకున్నా లేదనేది కూడా అది ఇంపార్టెంట్. దాని తర్వాత వ్యక్తి తనకు తానే వెళ్ళి గుద్దిండా, లేకపోతే ఆపోజిట్ నుంచి వచ్చిన వెహికల్ వచ్చేసి గుద్దేసిందా, నెగ్లిజెన్స్ పోర్షన్ ఎవరిది ఉన్నది అది కూడా ఇంపార్టెంట్. కానీ మోస్ట్ ఆఫ్ ద డెత్ కేసెస్లలో అయితే కాంపన్సేషన్ పే చేస్తారు సార్. అంటే పే చేయకుండా అయితే నాకు తెలిసి ఉండదు. అంటే 90% ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ కూడా ఫేవరబుల్గానే ఉంటాయి. సో కాబట్టి అటువంటి సిచ్యుయేషన్స్లో వెరీ పర్టికులర్ కేసెస్ అటువంటి ఇవి కనుక రాకపోతే కంపెనీస్ మీద మనకు అంబుస్మెంట్ ఉంటుంది. దాని మీద మనం ఈవెన్ కోర్టును అప్రోచ్ అవ్వచ్చు, సివిల్ కోర్ట్స్ను కూడా అప్రోచ్ అవ్వచ్చు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయకపోతే ఇన్సూరెన్స్ కంపెనీని కూడా మనకు పార్టీని చేసేసి వాళ్ళ మీద క్లెయిమ్ చేసి మన లీగల్ రైట్ అవైల్ చేయడానికి పాలసీలు కట్టించుకునేటప్పుడు చాలా మాటలు చెప్పేసి వాళ్ళు కట్టించుకుంటారు. వన్స్ క్లెయిమ్ వచ్చేసరికి కొన్నిసార్లు వాళ్ళు కూడా రిఫ్యూజ్ చేస్తారు. కానీ చనిపోయిన తర్వాత కేసెస్ రిఫ్యూజ్ చేయడం నాకు తెలిసి చాలా తక్కువ. అటువంటి సిచ్యుయేషన్స్లో ఇన్సూరెన్స్ కంపెనీస్కి నేను ఎప్పుడైతే అగేన్స్ట్ కాదు, ఎప్పుడు అగేన్స్ట్గా నేను మాట్లాడను. ఎందుకంటే వాళ్ళకి వచ్చే రెవెన్యూ తక్కువ అయినప్పుడు కూడా పేమెంట్స్ హ్యూజ్ పేమెంట్స్ ఉంటాయి, ప్రాంప్ట్గానే పేమెంట్ చేస్తారు సార్. సో నేను కూడా కొన్ని ఎక్స్పీరియన్స్ అయినాను కాబట్టి చెప్తున్నాను. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఫేవరబుల్గానే ఉంటాయి. ఒకవేళ అవి ఫంక్షనింగ్ కనుక ఫెయిల్ అయితే యూ కెన్ అప్రోచ్ టు ద సివిల్ కోర్ట్స్ కూడా మీరు అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్.